హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం అయితే మంచి చికెన్ కర్రీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ఇలా చికెన్ కర్రీ మంచిగా స్పైసీగా ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పొడుగా పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఆ కట్ చేసిన పచ్చిమిర్చిని ఆయిల్లో వేసేసేయాలి. సో పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవుతున్న టైంలో మనం తర్వాత ఆనియన్స్ కూడా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఆనియన్స్ని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి మనము మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నాన్ వెజ్కి అయితే. అండ్ పసుపు కూడా మనం కొంచెం మంచిగానే వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. సో ఆ తర్వాత మనకి ఆ ఫ్రై అయిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి దాంట్లోకి మనం చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేస్తామన్నమాట. సో అలా యాడ్ చేసిన చికెన్ అయితే మనం చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే పెద్ద పీసెస్ అంటే మరీ పెద్ద పీసెస్గా కూడా ఉండకూడదు, అంత మంచిగా ఫ్రై అవ్వదన్నమాట. సో కుక్కర్లో అయితే ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, బట్ ప్యాన్లో కాబట్టి మనం పీసెస్ని కొంచెం నార్మల్ సైజ్ మీడియం సైజ్లోనే కట్ చేసుకుంటే చాలా బెటర్. సో అలా కట్ చేసుకొని మనం చేసిన దాంట్లో మనం ఆ చికెన్ పీసెస్ వేసి కలిపిన తర్వాత దాంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసేసేయాలి. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఒక 4 to 5 minutes దాన్ని చికెన్ని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత దాంట్లోకి మనము ఒకవేళ ఎసరు కావాలి అంటే, మనకు కొంచెం గ్రేవీ టైప్ కావాలి అనుకుంటే కొన్ని టొమాటోస్ కూడా కట్ చేసి యాడ్ చేసేయచ్చు. సో టొమాటోస్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసి ఒక 3-4 minutes ఉంచాలి. 3-4 minutes తర్వాత మనకి మళ్ళీ అది కొంచెం కుక్ అవుతున్న టైంలో ఎంత కావాలో అంత కారం ఇంకా ఉప్పు వేసుకోవాలన్నమాట. సో మేమైతే స్పైసీగా ఇష్టపడతాం కాబట్టి కొంచెం కారం అండ్ ఉప్పు ఎక్కువగానే వేసాము. సో మీకు ఎలా అయితే టేస్ట్ బాగుంటుందో, ఆయన నాన్ వెజ్లో కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది, సో కారం ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు దానికి యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసిన తర్వాత చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా మనం దాంట్లో యాడ్ చేసేయచ్చు. సో అది కూడా మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట కర్రీకి, సో చికెన్ కర్రీకి. సో చికెన్ మసాలా కూడా తీసుకొచ్చేసి యాడ్ చేసేయచ్చు. ఆ తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసి అది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి, ఉడకనివ్వాలి. ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసేయాలి. సో 5 to 10 minutes ఉడికిన తర్వాత మనకి అయిన చికెన్లో మంచిగా కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి. సో చాలా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనకి టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. అది మీరు చేసే కర్రీ క్వాంటిటీని బట్టి కూడా ఉంటుందన్నమాట. సో అంతే, చికెన్ కర్రీ రెడీ.